మెదక్ నియోజకవర్గం రామాయంపేట మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శుక్రవారం నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలానికి సంబంధించిన 83 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పథకాలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 19 కోట్ల రూపాయలతో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశామని వారు తెలిపారు. రాబో రోజుల్లో అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి రాష్ట్రంలో మెదక్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రియమైన మహిళా సోదరులకు నా ముందున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక దాదాపు 19 కోట్లు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా మరి ప్రజలకు అందించడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇంకా ప్రమాణమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి మన రామాయంపేట మండలిని మన మెదక్ నియోజకవర్గాన్ని మరి ముందుంచే బాధ్యతలు ఏం తీసుకుంటూ మరి అన్ని కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మనం పనిచేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక్కొక్కసారి ఈ అవకాశం ఇచ్చినప్పుడు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. మెదక్ నియోజకవర్గం రామాయంపేట మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శుక్రవారం నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలానికి సంబంధించిన 83 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పథకాలను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 19 కోట్ల రూపాయలతో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశామని వారు తెలిపారు. రాబో రోజుల్లో అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి రాష్ట్రంలో మెదక్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు